మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం 5 మంది అధికారులపైన చర్యలకు ఉపక్రమించినటువంటి విషయం తెలిసిందే. అందులో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సుబ్బరాయుడు పాత్ర లేనప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆయన్ని బదిలీ చేసిందంటూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆయన్ని బదిలీ ఆపాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇప్పటివరకు ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతిలో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అదే రకంగానే నేర నిర్మూలనకు గంజాయికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే రెడ్ శాండిల్కి సంబంధించి వీటన్నిటిపైన కూడా ఆయన గట్టి భద్రతా చర్యలే చేపట్టాడు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఆయన బదిలీ ఆపాలి అనేటువంటి ఒక డిమాండ్ని వీళ్ళంతా కూడా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి అక్కడ జరిగినటువంటి తప్పిదం? 6 మంది చనిపోయారు, ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయన బదిలీ చేయాల్సి వచ్చిందని కూడా ప్రభుత్వం చెప్తుంది. సార్, ఇక్కడ ముందుగా భక్తులకు అందరికీ తిరుపతి వాసిగా మేము మీకు క్షమాపణలు తెలుపుతున్నాం. బయట చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అందరికీ మేము ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటనకి ఎస్పీ గారి యొక్క బదిలీ అనేది న్యాయమైంది కాదు. ఎస్పీ గారి యొక్క బదిలీ ఈ సంఘటన మీద జరిగింది కాదు, వేరే కోణాలు ఏదో ఉన్నట్టున్నాయి, దాని ద్వారానే ఎస్పీ గారి యొక్క బదిలీ జరిగినట్టుంది. ఎందుకురా అంటే ముందుగా ప్రశ్నించుకోవాల్సింది ఏమరా అంటే అక్కడ జరిగిన సంఘటన ఎప్పుడైతే పార్కులో 8 గంటలకు కరెంట్ ఎందుకు తీశారు, తీసినా కానీ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ రాత్రి అంతా కూడా కరెంట్ ఎందుకు ఇవ్వలేదు, లైట్లు ఎందుకు వేయలేదు, దీనికి బాధ్యులు ఎవరు? మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఫస్ట్ ప్రాబ్లం కరెంటు తీసేయడం, రెండవది అక్కడి నుంచి ప్రజలను అంటే బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి అధికారులు ఎవరు, వాళ్ళది మేజర్ ప్రాబ్లం. ఇంకా చెప్పాలి అంటే ఇది టీటీడీ యొక్క వైఫల్యం. యువ గారు జేఓ గారు ఎందుకంటున్నాంరా అంటే ఉదయం 5 గంటలకి టికెట్లు ఇస్తామని చెప్పడం ఇది ఏమన్నా స్వామివారికి జరిగే సుప్రభాత సేవ అండి? ఉదయాన్నే 3 గంటలకి 4 గంటలకి 5 గంటలకు పెట్టడానికి భక్తులు రాత్రంతా ఎక్కడ ఉంటారు? బయట రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది లక్షలాది మంది భక్తులు నువ్వు ఉదయం 5 గంటలకు పెడితే వాళ్ళు లైన్లోకి రావడానికి ముందుగా వస్తే రాత్రంతా వాళ్ళు ఎక్కడ స్టే చేయాలి? దానికి ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయనటువంటి టీటీడీ మీద బాధ్యత తీసుకోవాలి. అంతేగాని 9 సెంటర్లలో ఒక సెంటర్ ఏ సెంటర్లో సరిగా లేకపోయినా కానీ ముందు బాధ్యత టీటీడీది. భద్రత విషయానికి వస్తే ఎస్పీ గారి పర్యవేక్షణ అనేది, ఎస్పీ గారి యొక్క పర్యవేక్షణ చాలా తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత ముఖ్య కారణం ఏమంటే తిరుపతిలో ఇంతవరకు గంజాయి అనే పదం చాలా మ్యాక్సిమం తగ్గిపోయిందండి. విచ్చలవిడిగా తిరిగే యువత, బైకుల్లో హార్ష్గా తిరిగే యువత, వీళ్ళంతా కంట్రోల్ అవడంతో ప్రజల్లో ఒక ప్రశాంతత వచ్చింది. ఎందుకంటే అలజడి తగ్గినప్పుడే ప్రశాంతతకు విలువ తెలుస్తుంది. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి జనవరి 31 నైట్ రచ్చగా బైకులతో విపరీతమైన హౌండ్లతో కేరింతలతో గడిపే తిరుపతి చాలా ప్రశాంతంగా ఉందంటే దానికి ఎస్పీ గారి యొక్క ముందస్తు చర్యలు, ముందస్తు హెచ్చరికలు తిరుపతిని ప్రశాంతంగా పెట్టాయి. కాబట్టి ఈ ఒక్క కారణం చూపించి ఎస్పీ గారిని బదిలీ చేయకుండా దయచేసి ఎస్పీ గారిని తిరుపతిలోనే పెడితేనే తిరుపతి ప్రశాంతంగా ఉంటుంది, గంజాయి పూర్తిగా నిర్మూలించబడుతుంది. ఎంతోమంది రౌడీ షీటర్లు కావచ్చు, లేకపోతే భూ కబ్జాదారులు కావచ్చు, వీళ్ళందరి యొక్క ఆగడాలు కూడా తగ్గిపోయాయి. చాలామంది కలెక్షన్లు చేస్తూ ఉండేవాళ్ళు, ఆ కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. వీటి అన్నిటి ప్రభావం ఈరోజు ఎస్పీ గారి మీద ఆ సంఘటనతో బదిలీ వేయడం దాకా వచ్చిందని మేము అభిప్రాయపడుతున్నాము. హిందూ సంఘాలు ఇలా ఆయన్ని బదిలీ చేయకూడదని చెప్పి ఓవైపు డిమాండ్ చేస్తుంటే మరోవైపు ఆయన్ని ఉద్దేశపూర్వకంగా ఆయన కులాన్ని ఆపాదించి కావాలనే ఆయన్ని బదిలీ చేశారు. బలిజ కులానికి సంబంధించినటువంటి ఎస్పీని టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలోనే కావాలనే బదిలీ చేశారనేటువంటి ఒక డిమాండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాపు కులస్తులందరూ కూడా ఆయన బదిలీని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సార్, ఏం చూస్తారు? నిజంగా కులాన్ని ఆపాదించడము కరెక్ట్ అంటారా? ఆయన్ని బదిలీ చేయడం వెనక ఆ ఒక ఇన్సిడెంట్ కారణము, సో ఆయన తప్పు ఉంది కాబట్టే మేము బదిలీ చేసామని కూడా ప్రభుత్వం చెప్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఎస్పీ సుబ్బరాయుడు గారు బలిజ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వచ్చేసి ఆయన దురదృష్టం అన్నమాట. ఎందుకురా అంటే మిగిలినటువంటి అన్ని కులాలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, దాని తర్వాత టీచింగ్లో, ఫారెస్ట్లో, దేంట్లో అయినా కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయా అధికారులను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది పైన వచ్చేసి సస్పెన్షన్ వేట్ అనేది పడిన తర్వాత ఆయా సామాజిక వర్గాలు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని నిరసన తెలిపి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడినాయి.
ఇక్కడ ఏంద్రా అంటే బలిజ సామాజిక వర్గం పైనే దృష్టి ఎందుకురా అంటే వీళ్ళు ఎదిగితే 10 మంది ఎదుగుతారు, వీళ్ళు ఎదిగితే బీసీలను, ఎస్సీ, ఎస్టీలను, మిగిలినటువంటి వర్గాలన్నింటినీ పైకి తెస్తారు, వీళ్ళు ఎదిగితే సమాజం బాగుంటుంది. అది మిగిలినటువంటి సామాజిక వర్గాలకు ఇష్టం లేదు. ఉన్నటువంటి రాజకీయ వర్గాలు కూడా ఆయా కులాలను నెత్తిన పెట్టుకొని అన్ని విభాగాల్లో వచ్చేసి ముఖ్యమైనటువంటి పోస్టులు వచ్చేసి వాళ్ళ కులాలకే ఇస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, టీటీడీ చైర్మన్గా, దాని తర్వాత తుడా చైర్మన్గా, కమిషనర్గా, కలెక్టర్గా, ఎస్పీగా ప్రతి ఒక్కరిని ఏమి చూడరనమాట. ఒక్కసారి అధికారంలోకి రావడానికి మాత్రమే బలిజ, కాపు, తెలగ, ఒంటరి అనేది అవసరమవుతాయి. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కులాన్ని కరివేపాకు కంటే కూడా హీనంగా తీసి పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు తిరుపతిలో ఎస్పీ సుబ్బరాయుడు గారిని మాత్రమే కాదు, డిఎస్పీ వచ్చేసి రమణ కుమార్ని కూడా వచ్చేసి వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. మిగిలినటువంటి కులాల విషయంలో వచ్చేసి అంత తీవ్రమైనటువంటి ప్రతిస్పందన ఎందుకు ఉండదు? బలిజ కులం అంటే తిరిగి స్పందించదని చెప్పేసి మీ యొక్క ఉద్దేశమా? కాబట్టి తక్షణమే ఆయన బదిలీపై ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆయన యథాస్థానంలో కొనసాగించాలని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ డిమాండ్ చేస్తూ తిరుపతి డిఎస్పీ రమణ కుమార్ గారిని కూడా తక్షణమే విధుల్లోకి తిరిగి తీసుకోవాలి. నేను ఒకటే విషయం ప్రభుత్వాన్ని వచ్చేసి అడుగుతున్నాను ఈ సందర్భంగా, మీకు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఇది. 9 సెంటర్లు పెట్టినారు అంటే వైకుంఠ ఏకాదశి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ వస్తారు. ఇక్కడ ఎంత హడావిడి ఉంటుంది, ఎంత రద్దు ఉంటుంది అనేటువంటి విషయం మీకు తెలియదా? టీటీడీకి మీరు 9 కౌంటర్లు పెడతారా? దాని తర్వాత వీఐపీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తారా? వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చేసి సామాన్య భక్తులను పక్కడం పెట్టడం వల్ల ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. 20 కౌంటర్లు పెడితే తప్పే ఉంది. ఎక్కడో కుంభమేళాలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క గుడి కడతా అంటున్నారు మీరు. ఇక్కడ తిరుపతిలో వచ్చేసి ఒక 10 సెంటర్లు ఎక్స్ట్రా పెడితే ఈరోజు వచ్చేసి 10 మంది ప్రాణాలు కాపాడినటువంటి వాళ్ళు అవుతారు కదా. మీకు వచ్చేసి 20 సెంటర్లు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు దానికి సెక్యూరిటీ అనేది కల్పించకపోతే అప్పుడు మీరు పోలీసులు మాట్లాడాలి. అంతేగాని మీరు 9 సెంటర్లు పెట్టి ఆ 9 సెంటర్లో కూడా ఈరోజు అక్కడ పోలీసులు లేకుండా ఉంటే పరిస్థితి ఏంది? ఎంతమంది పోలీసులు అనేటువంటి వాళ్ళే అక్కడ లేకపోతే, ఎస్పీ సుబ్బరాయుడు గారు వచ్చేసి తన విధులు కరెక్ట్గా నిర్వహించకపోతే ఏంది పరిస్థితి? ఆ విషయం ఆలోచించుకొని ఎక్కడన్నా ఎవరిపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరినో సస్పెండ్ చేయాల్సింది పోయి వీళ్ళని వచ్చేసి ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేయడం పూర్తిగా అన్యాయము. ఈ కులం పైన వచ్చి దాడి అని చెప్పేసి బలిజ, కాపు, తెలగ, ఒంటరి ఆర్గనైజేషన్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వీళ్ళు తిరిగి వచ్చేసి యథాస్థానంలో కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ. ఒకటి టీటీడీ చైర్మన్ కావచ్చు, లేదంటే ఈవో, అడిషనల్ ఈవో, వీళ్ళపైనే ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ అంటే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే అక్కడ చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించి ముందస్తుగా వాళ్ళే చర్యలు చేపట్టాల్సింది. బట్ ఎందుకు ఎస్పీని టార్గెట్ చేశారనే విషయం పైన ఏం చెప్తారు? ఏం లేదండి, అందరూ ఏంటి అంటే ఎస్పీ పైన టార్గెట్ ఎందుకు చేశారు అంటే ఎవరో ఒకరిని బలిపశువు చేయాలి. ఆ బలిపశువే బలిజ అధికారి అయిన ఎస్పీ గారు అయ్యారు. ఎందుకంటే ఇది బయట వచ్చే సెక్యూరిటీ ఏంటి అంటే ఇది ఒక వలయం. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలాగ చేయాలి అనే దానిపైన అధికారులకు కానీ పోలీసు అధికారులకు కానీ ముందే ప్రిపేర్డ్నెస్ లేకపోవడము. ఇందాక మన రెడ్డిశేఖర్ గారు చెప్పినట్లు, రాయల్ గారు చెప్పినట్లు 20 కౌంటర్లు వైడ్గా చేయగలిగితే క్రౌడ్ మేనేజ్మెంట్ అద్భుతంగా జరిగేది. మనకు ఇది మరొకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీ అధికారులు దీన్ని మరింత క్రౌడ్ మేనేజ్మెంట్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే చాలా బాగా ఉంటుందనేసి ఉంది. ఎస్పీ సంబంధించి కింద స్థాయి ఉద్యోగులు ఆయన మాట వినట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అది వాస్తవం అంటారు? ఎస్పీ సుబ్బారాయుడు సారు గత 6 నెలలుగా తిరుపతిలో శాంతి భద్రతలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, గంజాయిని అయితేనేమి, వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేశాడు. సమర్థమైనటువంటి అధికారి. అతను 6 నెలల్లోనే తిరుపతిలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తిని బదిలీ చేయడం అనేది కరెక్ట్ అయిన వ్యవహారం కాదు. ఇది ఈ విషయం పైన పునరాలోచించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు దీన్ని ఆలోచించి అతని బదిలీని ఆపవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తిరుపతి చాలా పవిత్రమైన ప్లేసు. ఇక్కడ శాంతి భద్రతలు చాలా ముఖ్యం కనుక సమర్థవంతమైన అధికారిని ఇక్కడే ఉంచవలసిందిగా మేము కోరుతున్నాం. ఆయనతో పాటు కొంతమంది అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది సస్పెండ్ చేశారు కదా. బట్ పర్టికులర్గా ఎస్పీ గారి గురించే ఎందుకు మాట్లాడాలి అంటే ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం గారు మహా
మేధావి గారు చాలా స్పోర్టివ్గా ఉంటారు. కానీ దుందుడు తిరిగి ఆయన కూడా వెంటనే సస్పెండ్ చేయాలి అనే దృక్పథం చాలా చెడ్డది. ఎందుకంటే ఆలోచనతో చేయాలి, కానీ ఉన్న వాళ్ళని టక్ అని చేసేయండి అని చెప్పేసి ఎవరు చేశారో అతని యొక్క డ్యూటీని చక్కగా సమర్థవంతంగా చేసినాడు. ఆయనదేం పొరపాటు లేదు, ఎస్పీ గారిది, డిఎస్పీ గారిది. ఉండేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏదో లైట్లు అర్పేసి పిల్లకాయలు తోసేసి క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి దారం కట్టి వీళ్ళు టీటీడీ వాళ్ళు బ్రహ్మోత్సవాలకు ఎలా చేస్తారు కంట్రోల్ మాస్ని అలాగే చేసేసి పద్ధతిని చేసే ఉండాలి. ఈఓ గారు, జేఈఓ గారు వీళ్ళు అవన్నీ ఏంటి లేకుండా పాపం వీళ్ళని పైన నెత్తిని వేసేస్తే ఎలాగది ఏదో కుల వర్గానికి ఆపాదించేది కాదండి. కానీ మీరు తీసుకున్న చర్య కొంచెం బాగలేదు, ఆలోచనతో చేయండి. మాదేం కుల వర్గాలకి చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలన్నీ అదుపు చేస్తున్నాడు. ఇంత తిరుపతిలో నా సర్వీసులో 50 ఏళ్ళ సర్వీసులో ఎక్కడ విచ్చలవిడిగా ఈ పోకిరి వెదలు నైట్లో తిరిగి సండేస్ కానీ ఈ జనవరి 1 కానీ పెద్ద అరాచకంగా ఉన్నాం. మేము బయట తల ఎత్తుకొని తిలగరేకుండా ఉన్నాము. అలాంటిది కంట్రోల్ చేసినాడంటే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అలాంటి వ్యక్తిని ఇక్కడ తిరుపతిలో ఉంచి ఇక్కడ శాంతి భద్రతలను కాపాడి అసాంఘిక కార్యక్రమాలని అదుపు తీస్తున్న అతన్ని వేసేసుకుని ఎక్కడో వేసేస్తే అది బాగలేదండి. దయచేసి ఒకసారి ఆలోచించి అతను తిరుపతి పోయింది. తిరుపతిలో ఎస్పీ సుబ్బరాయుడు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అనేక సంస్కరణలకు ఆయన ఊదమందించాడు. దాంతోపాటు కూడా ఇక్కడ విఐపి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ భద్రత విషయంలో కావచ్చు, అంటే గంజాయి నిర్మాణం విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన సమర్థవంతంగా పనిచేశాడు. కాబట్టి ఆయన తప్పు చేశాడని చెప్పి ఇక్కడ భావించినటువంటి ప్రభుత్వము ముందస్తుగా చర్యలు చేపట్టాల్సినటువంటి టీటీడీని ఎందుకు ఆపాదించలేదు? చైర్మన్ను, ఈవోను, అడిషనల్ ఈవో పైన ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎస్పీని ఎందుకు బలిపశువు చేయాల్సి వచ్చిందనే విషయాలపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు, అదే రకంగానే హిందూ సంఘాలు కూడా దీనిపైన డిమాండ్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన బదిలీని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.